హాయ్ అండి, ఈరోజు మనం బిర్యానీ అలాగే కర్డ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బిర్యానీ చేసుకుందాం. కుక్కర్ పెట్టుకుని ఒక 8 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, ఒక ½ టీ స్పూన్ షాజీరా, అలాగే 4 యాలకులు, 5 లవంగాలు, ఒక 1/2 ఇంచ్ వచ్చి 1 ఇంచ్ వచ్చి దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత ఒక 25 వరకు జీడిపప్పు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిపోయింది. నేను ఒక 3 ఆనియన్స్ పీసెస్ కట్ చేసుకున్నానండి. ఆనియన్స్ అలాగే ఒక పెద్ద సైజు బంగాళదుంప వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను 1 కప్ వచ్చి చిక్కుడుకాయలు తీసుకున్నాను. చిక్కుడుకాయ ఫ్లేవర్ బాగుంటుంది బిర్యానీకి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక క్యారెట్ అలాగే ఒక 3 పచ్చిమిర్చి చీలికలు కట్ చేసుకున్నవి వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు టొమాటో పీసెస్ కట్ చేసుకుని అవి కూడా వేసుకున్నాను. ఇవి కొంచెం కలర్ మారే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మనం 1-1.5 టీ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు, ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 2.5 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ వచ్చి గరం మసాలా, ఒక ½ టీ స్పూన్ వచ్చి జీలకర్ర పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికి నేను ఒక పావు కిలో రైస్ తీసుకున్నానండి. అవి 2 టైమ్స్ కడుక్కొని వాటర్ లేకుండా తీసుకుని మనం వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక 6 నుంచి 7 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నేను దీనికి వేడి నీళ్ళు వేసుకుంటున్నానండి, 1:2. ఇప్పుడు 1 గ్లాసు రైస్ అయితే 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అది బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా వేసుకోవాలి. వేసుకుని కలుపుకున్న తర్వాత నేను 1 టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. వేసుకుని కుక్కర్ మూత పెట్టుకోవాలి, విజిల్ లేకుండా పెట్టుకోవాలి. ఇది విజిల్కి ఉడికించుకోకుండా విజిల్ తీసేసి మనం ఆ స్టీమ్కే మగ్గుతుందండి. ఇదిగోండి, బిర్యానీ రెడీ అయిపోయింది. పొడి పొడిగా వచ్చింది. ఇది చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. పైన కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా వేసుకోవాలి. అంతే అండి, టేస్టీ వెజిటబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం కర్డ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకుని నేను 1 కప్పు బియ్యంకి ఒక 3.5 కప్పులు వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకుని ఉడకపెట్టుకున్నాను. తర్వాత ఇలాగ బాగా మెదుపుకోవాలండి రైస్ కింద కనిపించే కన్నా ఇలా మెత్తగా ఉంటేనే కర్డ్ రైస్ బాగుంటుంది. దీనికి వచ్చి నేను ఒక 400 గ్రామ్స్ నేను పెరుగు పట్టిందండి నాకు 1 కప్పు రైస్కి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత నేను ఒక పావు కప్పు వరకు కొంచెం పాలు తీసుకున్నాను. కొంచెం కమ్మగా ఉంటుందండి, కమ్మగా పుల్లగా అలా టేస్ట్ బాగుంటుంది మిక్స్ అయ్యి. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. ఒక కడాయి తీసుకుని దాంట్లో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్, ఒక ½ టీ స్పూన్ ½ టీ స్పూన్ వచ్చి ఆవాలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచ్ అల్లం ముక్కలు కట్ చేసుకోవాలండి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కలుపుకున్న పెరుగన్నంలో వేసేసుకోవాలి. పైన కొంచెం కొత్తిమీర వేసుకొని దానిమ్మ గింజలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి, 2 మిక్స్ అయ్యి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్